మాట్లాడే వాళ్ళు కానీ భయపడుతున్నారు. ఇప్పుడు ఎవరు అభిప్రాయం ఉంటది. ఇప్పుడు మీకు రైతు బిడ్డ గెలవాలని మీకు ఎంత ఉంటుందో మాకు బీటెక్ స్టూడెంట్ గా మాకు అమర్దీప్ గెలవాలని మాకు ఉంటది. మీ దృష్టిలో మీకు రైతు గొప్ప, మా దృష్టిలో మాకు బీటెక్ టెక్నికల్ బిడ్డ, అదే టెక్నాలజీ బిడ్డ. ఈ రోజు రైతు పండించే వరి దాన్ని ముందు పండించింది ఎవరు? బీటెక్ సైంటిస్ట్. దాని తర్వాత రైతు దగ్గరికి వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవ్వాల్సింది ఎవరికి? రైతుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఈ రోజు కొత్త మార్కెట్ లో ఒక్క విషయం. ఓకే బ్రో, మీరు రైతులందరూ ఇప్పుడు రైతులు కాళ్ళు ఎగరేసుకుంటున్నారు. చెప్పేది వ్యవసాయం చేసి మానేసినప్పుడు ఒక ఎన్ఎస్ స్వామినాథన్ గారు రైతులు ఇబ్బంది పడుతున్నారని చదువుకొని కొత్త వంగడం గోధుమలను కనిపెట్టారు. అది కనబెట్టబట్టి ఈ రోజు మేము రైతులు ఎవరు మీకు తెలియదు, మీకు తెలవదు. ఆయన దేవుడు, ఆయన రైతు బిడ్డ, ఆయన రైతు దేవుడు అని చెప్పొచ్చు. వాళ్ళ గురించి మీకు ఎవరికి తెలియదు, కానీ పల్లవ ప్రశాంత్ అంటే తెలుసు. అలా ఉంది టెక్నాలజీ. హైడ్రోఫోనిక్ తెలుసా? కాదు, హైడ్రోఫోనిక్ అంటే తెలుసా? తెలుసు. సరే తెలియదు. ఓకే, హైడ్రోఫోనిక్ అంటే ఏం తెలుసా? నేల లేకుండా కూడా వ్యవసాయం చేయండి. ఎవరు కనిపెట్టినాడు? బీటెక్ కూడా ఆబ్వియస్లీ బీటెక్ కూడా కనిపెట్టినాడు. అది ఇంప్లిమెంట్ కాలేదు తెలంగాణలో. దాని గురించి ఇప్పుడు ఎందుకన్నా బిగ్ బాస్ అవుట్స్కట్స్ లో పోయి ఎన్ని ఫార్మ్స్ హైడ్రోఫోనిక్ ఫార్మ్స్ బలి చెప్తావు ఏమన్నా అంటే అసలు ఈ రోజు అదే 1966 లో ఒకవేళ ఎంఎస్ స్వామినాథన్ గారు చేయూత ఇవ్వకపోయింటే వరి ఇదేదో గోధుమ మన దగ్గర వచ్చేది కాదు. అదే సైంటిస్ట్ అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హావ్ టు గివ్ అమర్దీప్. దాని తర్వాత మిగతా వాళ్ళు పండించిన తర్వాత ఇక్రిసాట్ ఎక్కడ ఉంది చెప్పు? అవుట్స్కట్స్ లో ఉంది. ప్రతి వంగడాన్ని ఏం చేస్తారు తెలుసా? ఏదైనా సరే ఒక కొత్త తయారు చేయాలంటే ముందు సైంటిస్ట్ తయారు చేస్తారు. ఇప్పుడు నువ్వు చేసిన సైంటిస్ట్ ఏదైనా రాకెట్ ఏదైనా సరే, ఆ సైన్స్ అనేది రాకెట్ పైకి వదలైనా సరే ఫస్ట్ బాబా వాళ్ళు ముహూర్తం పెట్టాలి. బాబా రైతు పెట్టాడు కదా, నాసా వాళ్ళు ఏం పెడుతున్నారు? అదే నాసా కన్నా మన చంద్రయాన్ సక్సెస్ అయింది కదా. అంటే సైంటిస్ట్ బాబా గొప్ప, సైంటిస్ట్ గొప్ప అంటే నేను బాబాను గొప్ప అని చెప్తాను. ఈడ మనం మాట్లాడితే రైతు గురించి మధ్యలో బాబా ఏంటి వచ్చాడు? సైంటిస్ట్ వచ్చింది మరి మాట్లాడుతున్నాం. సైంటిస్ట్ వచ్చింది మరి. ఎంఎస్ స్వామినాథన్ కూడా ఆయన దిక్కు నుంచే వచ్చింది. ఒక వరి 1966 లో ఇండియాకు కరువు సంబంధిస్తే అమెరికా నుంచి భారం ఎక్కువైతుంది గోధుమలు దింపుకోవడం అని చెప్పేసి అతను ఏదో ఉంటాడు గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ చేసినట్టు వ్యక్తి. ఆయన దగ్గరికి వెళ్ళి కొత్త వంగడాన్ని సృష్టించినటువంటి సైంటిస్ట్, రైతు కాదు సైంటిస్ట్ స్వామినాథన్. అర్థమైందా? దాని తర్వాత రైతులకు ఇచ్చారు పండియండి. మట్టి ముందా మంచి ముందా? సూపర్ క్వశ్చన్. మట్టి ముందా మంచి ముందా? ఈ సమాధానం కొత్త వంగడం అంటే ముందు ఉన్నదాన్ని అప్గ్రేడెడ్ చేసిండు. ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం అదే ఈ ప్రశ్నకు ఆన్సర్ చెప్పు. ఈ ప్రశ్నకు సమాధానం గుడ్డు కాదు. అరే నీ చెప్పేదా? నువ్వు కూడా యాంకర్ కంటే ఘోరంగా తయారైనావు. కరెక్టా కాదా? ఇంత చెప్పండి. మంచి ముందా? ఇది అరుణ సమేత అంటే పూజ గ్యాప్ కావాలంట. చెప్పండి. ఆయన చచ్చిపోతే తెలుస్తుంది మనేదా మనిషేదా అనేది. మనిషి ముందే బ్రో, మనం రైతు పండిస్తే పంట తింటున్నాం అంటున్నాం. మరి ఆదివారంలో ఏం తిన్నారు? పచ్చి జంతువులు ఆకులేక తిన్నారు. పంట లేదే, అప్పుడు ఎలా వచ్చింది? చెట్లు ఉన్నాయి, అది పంట కాదు. అది నువ్వు వేయలే కదా, అది ప్రకృతి ఇచ్చింది బ్రో. సృష్టి ఇచ్చింది, అది చెప్తా ఉన్నాను. ఆది మానవుడికి చెట్టు తెలియదు, పుట్టే తెలియదు. వాని కళ్ళ ముందు ఏదైతే దాన్ని ఏమంటారు? అది పంద్యా నంద్యా కాదు, వాడిని తినడం మాంసం ఆకలి. దాని తర్వాత చిన్నగా రైతు వచ్చింది 1000 BC ఏమో వచ్చాడు. నవీన శిలాయుగం, ఒక నిమిషం, నవీన శిలాయుగం నుంచి ఒక రైతు అనేటువంటిది ఒక రూపు తెచ్చుకున్నారు. కానీ దానికంటే ముందు ఎవరు ఉన్నది? మనకి వ్యవసాయం తెలుసా? పచ్చి మాంసం తెలుసు అని. మీరు పల్లవ ప్రశ్న రైతు బిడ్డ ఒకే ఒక క్వశ్చన్ అడుగుతా, మీరు చెప్పండి బ్రో. దీనికి మీ అందరికి చెప్తా ఉన్నా, మీరు ఎక్కడన్నా పెట్టుకోండి. ఈ క్వశ్చన్ మీరు కానీ సమాధానం చెప్తే మీ కాళ్ళు మొక్తా. రండి, ఒక్కటే ఒకరు రండి. మీరు రైతు బిడ్డే కదా, ఇక్కడ రండి అన్న. మీరు చెప్పేదండి, రైతు కష్టపడుతున్నాడు కదా, మీరు సపోర్ట్ చేస్తున్నారు కదా. మరి 1.5 year రైతుల్ని ఢిల్లీలో ఆ మధ్యన ఆ విధంగా కొడితే మీరు ఎక్కడ పోయారు బ్రో? వాళ్ళ రైతులు కదా, చెప్పేది వాళ్ళ రైతులు కదా. ఆ రైతు చట్టాలు ఏంటి? గవర్నమెంట్ భూములు తీసుకొని వీళ్ళకి డబ్బులు ఇవ్వడం. అప్పుడు ఎవడు మాట్లాడలేదే, అప్పుడు పల్లవ ప్రశాంత్ కూడా మాట్లాడలేదే. బట్ చట్టాన్ని మన చేతులు తీసుకోకూడదు. చట్టాలు అప్పుడు కర్ణాటక నుంచి వెళ్ళారు, ఆంధ్ర తెలంగాణ నుంచి వెళ్ళలేదు. పంజాబ్ నుంచి, కర్ణాటక నుంచి వెళ్ళారు, తమిళనాడు నుంచి కూడా పోయారు. రైతులు వెళ్ళారు.
జరిగింది పంజాబ్ ఢిల్లీలో. మా దగ్గర రైతులకు రైతు బంధు వస్తుంది, మా టెన్షన్ ఎందుకు పడుతుంది? నీకు పాయింట్ అర్థం కాల. కేంద్రం చట్టం పెడితే ఇండియా మొత్తం ఇంప్లిమెంట్ అవుతుంది, అది ఢిల్లీకి పంజాబ్ కాదు, అది తెలుసుకోండి. ఆ టైంలో గొడవలొద్దు బిగ్ బాస్ గురించి మాట్లాడు బ్రో. ఆ టైంలో కానీ పంజాబ్ వాళ్ళు కానీ అడ్డం తిరగకుండా మొత్తం ఇండియా మొత్తం ఇంప్లిమెంట్ అయ్యేది. మేము ఒకటే చెప్తా ఉన్నా బ్రో, అమర్దీప్ విన్నర్ ఏం చేసుకుంటారా చేసుకోండి. సీటు కాదు కదా, బిగ్ బాస్ గేట్ కూడా రాగలే. సీటు కాదు.